జై శ్రీమన్నారాయణ. ఇది బృందావనంలోని రంగజీ మందిర్ అండి. అలా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే రంగజీ మందిర్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ రామస్తూపం ఉండిద్ది. రామస్తూపం సేవించుకోండి. ఇది దివ్యదేశం అండి. లోపలికి వెళ్ళిన తర్వాత మాడ వీధులు ఉంటాయి. స్టార్టింగ్ బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంటుంది. దాన్ని కూడా సేవించుకొని ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో వాహనాలు, స్వామివారి ఊరేగింపే వాహనాలన్నీ ఉంటాయి. అదే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అద్దాల మండపం కూడా ఉండిద్ది. ఇంకా గుడి ధ్వజస్తంభం లోపల లెఫ్ట్ సైడ్ చుట్టూ ఆల్వార్లు అందరు ఉంటారు. మెయిన్ ఆల్వార్లు ఉంటారు. రంగనాథుడు కూడా నిల్చొని అమ్మవారితో మూలవర విగ్రహం ఉంటుందండి. చాలా అందంగా ఉంటారు పెరుమాళ్ళు. అన్నీ సేవించుకోండి. బృందావనంలోనే ఇంకో ప్లేస్ ప్రేమ్ మందిర్ అండి. ఇది నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది. అక్కడ లేజర్ షో కూడా వేస్తారు ఈవినింగ్. సో కలర్ఫుల్గా మంచిగా బాగుంటుంది ప్రేమ్ మందిర్. అది నైట్ సేవించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నందగావ్, బర్సానా, కుసుమ సరోవర్, ఈ ప్లేసెస్ అన్నీ ఒక రోజు మొత్తం అంతా చూసామండి మేము ఇవన్నీ. ఇదేమో రాధ్ కుండ్, శ్యామ్ కుండ్ ఈ ప్లేస్. ఇది నైట్ అంతా ప్లేసెస్ గురించి మొత్తం అంతా స్టోరీస్ కూడా ఉన్నాయి. కానీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ప్లేసెస్ మెన్షన్ చేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంకే బిహారీ ఒకటి ఉంది. ఈ ప్లేసెస్ అన్నీ బృందావనంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ టెంపుల్స్ సేవించుకున్నాం. జై శ్రీమన్నారాయణ.